ఒకరోజు టామ్ అండ్ జెర్రీ బయట మార్కెట్కు వెళ్ళి వస్తూ ఉంటారు. అయితే బాగా ఎండగా ఉండటంతో ఇద్దరూ చాలా అలసిపోతారు. ఇద్దరు ఇంటికి వెళ్ళిన తర్వాత సోఫాలో కూర్చొని బయట చాలా వేడిగా ఉంది కదా, అందరూ ఎలా తిరుగుతున్నారు అనుకుంటారు. అయితే జెర్రీకి ఒక ఆలోచన వస్తుంది. హే టామ్, మనం ఒక కోకోనట్ స్టాల్ స్టార్ట్ చేద్దాం అని అంటాడు. అయితే టామ్, ఐడియా బాగుంది జెర్రీ అంటాడు. ఇద్దరు మళ్ళీ మార్కెట్కి వెళ్ళి చాలా కోకోనట్స్ కొంటారు. వాళ్ళ ఇంటికి పక్కన ఉన్న ఒక ఖాళీ ప్లేస్లో మంచిగా ఒక స్టాల్ రెడీ చేస్తారు. ఇంకా స్టార్ట్ చేద్దామా బిజినెస్ టామ్ అని జెర్రీ అంటాడు. స్టార్ట్ చేసిన ఒక 2 డేస్కి కస్టమర్స్ బాగా రావడం స్టార్ట్ చేశారు. అయితే ఒకరోజు వాళ్ళ షాప్ బిజీగా ఉండగా టామ్ ఒక ముసలావిడ బయట ఎండకి కళ్ళు తిరిగిపోవటం చూస్తాడు. హే జెర్రీ, అటు చూడు, పాపం ఆవిడ ఎలా పడిపోయారు అని అంటాడు. టామ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ముసలావిడిని పైకి లేపి వాళ్ళ స్టాల్ దగ్గరికి తీసుకొచ్చి కోకోనట్ వాటర్ ఇస్తాడు. ఆ ముసలావిడ టామ్ జెర్రీ చేసిన సహాయం చూసి చాలా సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ మరుసటి రోజు ఆ ముసలావిడ మళ్ళీ వాళ్ళ స్టాల్ దగ్గరకు వచ్చి, హే టామ్ జెర్రీ, ఇలా రండి, మీరు చేసిన హెల్ప్కి మీకోసం నేను గిఫ్ట్ తీసుకొచ్చాను అని వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తుంది. టామ్ జెర్రీకి అప్పుడు అర్థమవుతుంది, మనం సహాయం చేస్తే అది ఒక రోజు మనకు మంచి రూపంలో తిరిగి వస్తుంది అని అనుకుంటారు.